సో ఈ పార్క్ లో కూడా మనకి ఇంకొక గజిబో ఉంది. సో యాజ్ పర్ హెచ్ఎండిఏ అండ్ రేరా నార్మ్స్ ప్రకారం కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి మనకి ఫైనల్ అప్రూవల్ అనేది ఇచ్చారు. మహదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ గోల్డెన్ లీఫ్ వెంచర్ గురించి ఇంకొక హైలైట్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్లేస్ ని కొన్నారు అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద లగ్జూరియస్ రెసార్ట్ కమ్ గెస్ట్ హౌస్ అనేది కట్టబోతున్నారు. సో దాని ఎలివేషన్ మీరు చూడొచ్చు. ఇది కన్స్ట్రక్ట్ అయ్యాక సిమిలర్లీ ఉంటుంది, జస్ట్ ఈ ఎలివేషన్ లో ఉన్నట్టే ఉంటుంది. సో మీరు ఒకవేళ వీకెండ్ హోమ్ కానీ ఫార్మ్ హౌస్ కానీ రెసార్ట్ కానీ కట్టాలంటే దిస్ విల్ బి ద ఎగ్జాక్ట్లీ సూటబుల్ లొకేషన్ అండి. ఇప్పటి వరకు మనం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అనేది చూసాం. ఇన్వెస్ట్ చేసే ముందు ఆ సరౌండింగ్ ఏంటి, అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి అనే దాని గురించి చాలా ఆలోచిస్తారు. సో ఆ డీటెయిల్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఈ వెంచర్ చూడండి హైవే ఫేసింగ్ లో ఉంది కదా, ఎగ్జాక్ట్లీ వెంచర్ ఆపోజిట్ లో వన్ ఆఫ్ ద ప్రీమియం కాలేజ్ అనేది ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన గోల్డెన్ లీఫ్ వెంచర్ చేరుకోవడానికి 25 మినిట్స్ పడుతుందండి. ఈ 25 మినిట్స్ లో నియర్లీ 20 నుంచి ఒక 22 ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది ఉంది. అది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఫిలిం అంటే ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి రామోజీ ఫిల్మ్ సిటీ. టాలీవుడ్ మూవీస్ నుంచి బాలీవుడ్ మూవీస్ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ షూట్ అవుతుంది. అలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ మనకి జస్ట్ 23 మినిట్స్ లో మనం రీచ్ అయిపోవచ్చు.